హాయ్ ఫ్రెండ్స్! నెల్లూరు స్పెషల్ పప్పుల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. మా సైడ్ అయితే పప్పుల్స్ అని పిలుస్తాము. ముందుగా అయితే కుక్కర్‌లో అయితే 1 కప్ కందిపప్పు వేసి బాగా వాష్ చేసుకొని 1 అవర్ అయితే నానబెట్టుకోవాల. తర్వాత టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి నేనైతే ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక పావు స్పూన్ పసుపు వేసేసి కొంచెము చింతపండు వాష్ చేసేసి మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్‌లో ఒక 3, 4 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. తర్వాత పప్పు మనకి బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసి ముద్దకం తీసుకొని బాగా మ్యాష్ చేసేసుకోవాలి ఇలాగా. ఇలా బాగా మ్యాష్ చేసుకొని మనకి ఇంకా ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూసి నాకైతే ఈ థిక్‌నెస్ అయితే కరెక్ట్‌గా సరిపోయిందండి. ఉప్పు, కారం మొత్తం అయితే పులుపు మొత్తం బాగా చూసుకొని ఇప్పుడైతే పోపయితే పెట్టేసుకోం. గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెము వెల్లుల్లిపాయలు, కొంచెము కరేపాకు అన్నీ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని పోపులో అయితే వేసేసుకోవాలి పప్పులో. కొంచెం కొత్తిమీర వేసేసి బాగా ఉడికించుకుంటే పప్పుల్స్ అయితే రెడీ అయిపోయింది.